ఇస్సాకు నోరు తెరిచి, ఏందయ్యా సచ్చేది నేనైతే నువ్వేంది ఆయనతో మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడటం ఏంది అసలు దేవుడు అని ఇస్సాకు అన్నాడా? సచ్చేది నేను, కష్టపడేది నేను, ప్రయాసపడేది నేను, ప్రాణం పోగొట్టుకునేది నేను, నువ్వేం తండ్రివి అంతవరకే, తిప్పలంతా నాది, షాకిరి నాది, మరి నీతోనేమో దేవుడు మాట్లాడి నన్ను అంటున్నావు అన్న మాటలు ఇస్సాకు నోటొచ్చినాయా? ఒక తండ్రితో పిల్లలు ఎట్ట ప్రవర్తించాలో వినండి అందరూ. ఇస్సాకుకున్న ఒక మంచి గుణం ఈ పూట మనందరికీ కూడా తప్పక అవలంబింపబడును గాక. ఏంటిది ఆ మంచి మనసు చెప్పనా? ఇస్సాకుకున్న మంచి గుణం ఏంటిదంటే అబ్రహాము మాటని దేవుని మాటగా భావించాడు. హల్లెలూయా అనండి. ఏంటిది? అల్లే కాదు, ఏంటి చెప్పండి, విషయం చెప్పండి అమ్మా నానా. అబ్రహాం మాటని అంటే ఒక మాటలో స్ట్రైట్గా మాట్లాడితే, అబ్రహాం మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. అంటే నన్ను నడిపిస్తున్న నా సేవకుడు చెప్తే నాతోని దేవుడు చెప్పినట్టే. ఇక మళ్ళా ప్రత్యేకంగా డైరెక్ట్గా దేవుడు ఎన్కౌంటర్ చేసి, నా కుమారుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఆ మోరియా పర్వతం మీద నువ్వు చచ్చిపో. మళ్ళీ ఈ స్వరం వినాల్సినంత సీన్ లేదు, అవసరం లేదు. ఇస్సాకుకున్న మంచి గుణం ఏంటిదంటే దేవుడు నా తండ్రితో మాట్లాడాడు, నా తండ్రితో మాట్లాడిన మాటే దేవుని మాట. ఈ రోజున ఒక మాట తండ్రితో నడిపించబడుతున్నటువంటి సంఘానికి, సేవకులతో నడిపించబడుతున్న సంఘానికి ప్రత్యక్షత ఉందా? మీకే. మీ దైవజనులతో నడిపించబడుతున్న మీరు, మీ దైవజనుల ద్వారా ఒక మాట వెల్లడైనప్పుడు ఆ మాటను దేవుని మాటగా భావించగలిగినటువంటి దేవుని పిల్లలు మీరు ఎంతమంది ఉన్నారు? మీరు చాలా మంది చేతులు ఎత్తమంటే ఎత్తుతారులే, కానీ అంత కోట్లు దొంగ సాక్ష్యాలే. అరే చంపినప్పుడు చూసినవా అంటే వాడు లాయర్కి వెళ్ళి చూస్తుంటాడు. వాడే లాయర్ ఏమంటాడు, నువ్వు గానీరా. అప్పుడు ఈడంటే చూసినా సార్ అంటాడు. వాడు చూసిండా చూడలేదా అంత తర్వాత సంగతి. నేను మిమ్మల్ని చేతులు ఎత్తించి నేను మిమ్మల్ని ఆగం చేయను, కానీ నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, ఒక సేవకుడు మాట్లాడితే వ్యసన పడేవాళ్ళు, సనుక్కునేవాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, దాని వెనకాల మళ్ళీ రీకౌంటర్లు ఇచ్చేవాళ్ళు, ఆ మాటల్ని మళ్ళీ తీసుకొని పోయి మిగతా వాళ్ళందరితో చర్చించేవాళ్ళు లోకంలో సర్వ సమాజంలో బొచ్చెడు మంది బతుకుతున్నారు. వారు ఆశీర్వదించబడకపోగా వారి జీవితాలను ఇంకా నష్టాన్ని, ఇంకా పాత రోత పరిస్థితులనే అనుభవించడానికి వారు కొనసాగించబడుతున్నారు. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ టు నైట్, ఈ రాత్రి మనందరం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఒక దైవజనుడితోని తండ్రితో నడిపించబడుతున్న దేవుని పిల్లలు, ఒక సేవకునితో నడిపించబడుతున్న ఇస్సాకులకు ఉండాల్సిన మొట్టమొదటి మనస్సు తండ్రి ద్వారా వెల్లడైన మాటని దేవుని మాటగా భావించి నడిపించబడే మనస్సు మనకొస్తే ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. చెప్పండి అందరు గట్టి చెప్పండి. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? 26:12 చూడండి త్వరగా. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఎంత పంట? విత్తనములు వేసా, విత్తనం వేసా? ఏమండి, వేసింది ఒక విత్తనం అయితే మనం 100 విత్తనాలు వేస్తే ఏంది అడుగుతున్నారు? మనం 100 విత్తనాలు వేస్తే ఒకటి మొలకెత్తట్లా. ఇస్సాకు ఒక విత్తనం వేస్తే 100 పంట చేతికొచ్చి, ఇంత ఆశీర్వాదానికి కారకుడికి ఎట్ట మార్చబడ్డాడు? తండ్రితో నడిపించబడుతున్నప్పుడు తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్న మనసు, మొట్టమొదటి మనసు, నా తండ్రి మాటే దేవుని మాట అనండి అందరూ గట్టిగా అనండి. సేవకుడు ఒక మాట మాట్లాడిండు, అబ్రహాం ఒక మాట మాట్లాడిండంటే అది చచ్చిపోయే పరిస్థితి అయినా, ప్రాణం పోయే పరిస్థితి అయినా, బరువైన పరిస్థితి అయినా, కష్టమైన పరిస్థితి అయినా అప్పగించుకునే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కూర్చొని పోజులు కొట్టి మాట్లాడినంత మాత్రం నీ జీవితంలో ఆశీర్వాదాలు కలకపోగా జరగరాని నష్టం నీ జీవితంలో మోసుకోవాల్సి వచ్చింది. దానికి నువ్వే ఉత్తరవాది, నాకే తెలియదు. అర్థమవుతుందిగా నా మాటలు మీ అందరికీ? నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటిదంటే, మీరు దీవెనకరమైన వ్యక్తులుగా మిగిలిపోవాలి అంటే ఒక సేవకుడు నీతోని మాట్లాడినప్పుడు అది ఎంత కష్టమైనదైనా, ఎంత బరువైనదైనా ఆ మాటని
ఏ మాటగా భావించాలి? ఎవరి మాటగా భావించాలి? దేవుని మాటగా భావించినప్పుడు ఆ మాటకి గౌరవం ఇస్తామా? దేవుని మాటగా భావించినప్పుడు ఆ మాటకి లోబడతామా? దేవుని మాటగా భావించినప్పుడు ఆ మాటకి భయపడతామా? ఇవన్నీ జరుగుతాయిగా దేవుని మాటగా భావిస్తే. దేవుడు ఆ మనస్సును తప్పక మనందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా అనండి. ఓకే, ఇప్పుడు చూడండి, చదవండి 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి వెళ్ళి చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని. హల్లెలూయా అనండి అందరూ. ఇప్పుడు నా వైపు చూడండి. నీకు ఒక్కడయ్యున్న కుమారుడు అనండి. నీవు ప్రేమించు ఇస్సాకు. దేవుడు ఏమంటుండు? అయ్యా, నీవు ప్రేమించే ఇస్సాకయ్యా, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు. నాకొక మాట కొంచెం నాకు క్లియర్ చేయండి ఈ మాటని. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా. ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రేమ అంటే ఏంటిది? నీవు ప్రేమించి ఇస్సాకు అనే మాట మీరు చదివండి. ప్రేమ అంటే ఏంటిదండి? సంపటం ప్రేమ? దేవుడు నిన్ను చచ్చిపోమన్నాడు, నీ ప్రాణం పోయినా నువ్వు మాత్రం దేవుని చిత్తంలో నీ జీవితం ముగించుకోవాలా అని దేవుడు చెప్పిండు. ఈ మాటను విన్నప్పుడు ఒక్క మాట మీరు అందరూ దయతో ఆలోచన చేయండి. మీరు కొంచెం తొందరగా ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకొని నా వైపు చూడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే ప్రేమించే ఇస్సాకు అంటాడు. మరి ప్రేమిస్తే ఏం చేయాలా? ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? ఎట్లా ప్రవర్తించినా నోరు తెరవకుండా ఉండేది ప్రేమ అనుకుంటున్నారా? నువ్వు ఎట్ట బతికినా పర్వాలేదు అనుకునేది ప్రేమ అనుకుంటున్నారా? నువ్వే విధంగా జీవించినా సరేలే, పోనీలే, కానీలే అనుకునేది ప్రేమ అనుకుంటున్నారా? వాట్ ఈస్ మీన్ బై లవ్? అబ్రహాము ఇస్సాకుని ప్రేమించాడంట. ప్రేమించి ఏం చేశాడు? దహన బలిగా అర్పించాడు. నిజంగా మీ సేవకునికి ప్రేమ ఉంటే, అబ్రహాముకి ఇస్సాకు మీద ప్రేమ ఉండబట్టి ఇస్సాకుని దేవుని కొరకు దహన బలిగా అర్పించున్నట్లుగా ఒక ఘనమైన అర్పణగా ఇస్సాకును మార్చాడు. నిజంగా మీ దైవజనుడు మిమ్మల్ని ప్రేమించేవాడైతే, మీరు అక్రమంగా బ్రతుకుతుంటే మీ దైవజనుడు మిమ్మల్ని ఊరుకోకూడదు. మీకు నచ్చినట్టుగా బతుకుతుంటే మీ దైవజనుడు ఊరుకోకూడదు. మీకు నచ్చినట్టుగా బతుకుతుంటే మీ దైవజనుడు ఊరుకోకూడదు. ప్రేమించడం అంటే మీరు ఎట్ట బతికినా సరేలే అని అంతం ప్రేమ కాదు. మిమ్మల్ని సరిచేసి బలిపీఠము మీదకి తీసుకొని రావటమే మీ దైవజనుడు మిమ్మల్ని ప్రేమించడం అంటే. అలలే చెప్పండి అందరు. చాలామంది అనుకునే ప్రేమ ఏంటిది? మా అయ్యగారికి ఎంత ప్రేమ అండి, నేను హాస్పిటల్లో ఉంటే అయ్యగారు యాపిల్స్ కాయలు తెచ్చిండు, వారం రోజులు అయ్యగారు అమ్మగారు అక్కడే పడిగాపులు కాల్చిండ్రు. కొంతమంది అనుకునే ఈ ప్రేమలు, ఇది ప్రేమ, నువ్వు బలి అయిపోవాలా. అందుకోసం నువ్వు అబ్రహాముతోని ఇస్సాకు బలి అర్పించబడడానికి అప్పగించుకున్నట్టు మీరు మీ సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా మీ దైవజనులతో చెప్పాల్సిన మాట అదే. అయ్యగారు, నేను కూడా బలి అయిపోవాలి, నేను కూడా దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడాలి, దేవుని చిత్తం చేసే బిడ్డగా నేను మిగిలిపోవాలా, దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా నడిపించబడాలి. ఈ మనసును దేవుడు తప్పక మీ అందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. చాలా మంది ప్రేమించడం అంటే మా అయ్యగారికి మా మీద ప్రేమ లేదండి, అందుకోసం కొంచెం ఆలస్యంగా వచ్చినా తిడతాడు, మాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఒప్పుకోడు, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి పోతున్నా. ప్రేమ ఉంటే పాటకు ఒక ప్రత్యేకత లేదు, ప్రేమ ఉంటే ప్రార్థనకు ఒక ప్రత్యేకత లేదు, ప్రేమ ఉంటే అసలు మా కుటుంబం పట్ల ఒక ప్రత్యేకత లేదు. ప్రేమ అంటే మీరు అనుకునే ప్రేమ ఏంటిది? ఒక దైవజనుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ప్రార్థనలో నలగొట్టడం మిమ్మల్ని ప్రేమించటం, మిమ్మల్ని దేవుని వైపు తిప్పటం మిమ్మల్ని ప్రేమించటం, మిమ్మల్ని గద్దించటం మిమ్మల్ని ప్రేమించటం, మిమ్మల్ని సరిచేయటం మిమ్మల్ని ప్రేమించటం, మిమ్మల్ని దేవునికి ఇష్టమైన అర్పణగా మార్చటం మిమ్మల్ని ప్రేమించటం. మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా మీకు బోధించి మిమ్మల్ని సరిచేసి
మీరు దేవునికి ఇంపైన వ్యక్తులుగా మార్చబడేటట్లు ప్రవర్తించటమే ప్రేమించటం అంటే. ఈ రోజున ప్రేమ అంటే చాలామంది ఏమనుకుంటున్నారండి, ప్రేమ అంటే ఏంటిది? వాక్యం చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు, మరి ఈ సభలలో మన పలానా మేరమ్మ ఎంత సహకరించిందంటే సాంబార్లోకి సొరకాయలు తెచ్చిందామా, చాలా చాలా మంచి ప్రేమ కలిగిన బిడ్డ అనంటే, తర్వాత కూటమంతా అయిపోయినాక ఇంక అందరికీ చెబుతుంటుంది, అయ్యగారికి నేనంటే ఎంత ప్రేమ. నేను ఈ సొరకాయ గురించి చెప్పినందుకు. ప్రేమ అంటే నువ్వు తెచ్చిన వాటి గురించి మాట్లాడుకుంటా, నిన్ను మురిపించుకుంటా, నువ్వు తెచ్చిన వాటిని చూసి సంతోషపడుకుంటా, ఇది కాదు ప్రేమ. నువ్వు సొరకాయ తెచ్చినావు కానీ నీలో శుభ్రమైన పరిశుద్ధత లేదు, శ్రేష్టమైన ప్రార్థన జీవితం లేదు, సరైన వ్యక్తిగా నువ్వు బతకట్లేదు, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నేను సరి చేయటం సేవకుని పని, అది ప్రేమించే సేవకుడు చేయాల్సిన పని. నేను ఎన్నోసార్లు మీకు చెప్పినట్టున్నా, మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినో లేదో నాకు గుర్తు లేదు, మీకే గుర్తుండాలా. లైట్ పని ఏమో ఎలగటం, ఫ్యాన్ పని ఏమో గాలి నీయటం, సేవకుని పని గద్దించుము, ఖండించుము. మూడోది మీరు చెప్పరుగా, మూడోది ఏంటిది? బుద్ధి చెప్పు. ఇది సేవకుని పని, ఇది సేవకుడి పని చెయ్యాలా. సేవకుని దానికోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పని నిమిత్తమే దేవుడు ఎన్నుకున్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకు, ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని పోయి బలిపీఠం మీద పెట్టాలా. ప్రేమించిన విశ్వాసిని తీసుకొని వచ్చి దేవునికి ఇష్టమైన వాక్యానుసారమైన జీవితాన్ని ఆ కొలమాన ప్రకారంగా పెట్టాలా. నిన్ను ప్రేమితే వాక్యానికి తూగుతున్నావా లేదా అని మీ పాస్టర్ గారు నిన్ను చూడాలా. ఆ క్రమమైన జీవితం నీలో ఉంటుందా లేదా అనేది చూడాలా. ప్రేమించిన ఇస్సాకుని పార్కుకి తీసుకొని పోలేదు. ప్రేమించడం అంటే ఏంటిది? చాక్లెట్ కొనియటం ప్రేమియటమా? బహుమానం ఇయటం ప్రేమి? మీరే అనుకునే ప్రేమలు కావయ్యే. నిజంగా మీ దైవజనుడు మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మలను సరిచేసే దైవజనుడిగా మీ దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడిని మీరు ప్రేమించే వ్యక్తులుగా మార్చబడతారు. హల్లెలూయా చెప్పండి, చెప్పండి అందరు గట్టిగా. ఓకే, రెండో మాట చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని, ప్రేమించే ఇస్సాకుని ఎక్కడికి తీసుకుపోవాలా? జురాసిక్ పార్కా, వండర్లానా, తర్వాత ఇక్కడ మాతా సరోవర్ ఏదో ఉందిగా, మానస సరోవరా. ప్రేమించిన ఇస్సాకుని పిక్నిక్కి తీసుకుపోవాలా? ఏమో చాలా చర్చెస్లో పాస్టర్ గారు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు, మరి మీరు ఎందుకు తగలబడ్డారు మాకేం అర్థం కావట్లేదు. ఒక ప్రోగ్రాం లేదు, పాడు లేదు, మంచిగా హ్యాపీగా ఒక టూరు. అయ్యగారికి ప్రేమ ఉంటే మన సంఘం మీద అవన్నీ చేస్తుండేవాడే. ప్రేమ లేదు కాబట్టి ఏమి చేయడు. నీ మీద ప్రేమ ఉంటే నీకు ఉపవాస కూడికలు పెడతాడు, నీ మీద ప్రేమ ఉంటే నేను గద్దె ఎత్తాడు, నీ మీద ప్రేమ ఉంటే నీ ప్రార్థన సరిపోవట్లేదని హెచ్చరెత్తాడు. అది ప్రేమ అంటే. హల్లెలూయా చెప్పరు ఎందుకు గట్టిగా. కొంతమంది ప్రేమ ఉంటే పదులు ఎత్తుంటారు పిల్లలకి. అది ఎంత అద్భుతమైన ప్రేమ పెద్ద పెరిగిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు పదులు తర్వాత వందలు. వాడికి ఆ 100 లేక నరే నీ బొంద పెట్టా అని మళ్ళా రకరకాల అద్భుతమైన మాటలు మాట్లాడుతారు. పిల్లల్ని పట్టుకొని తల్లిదండ్రులు, ఎన్ని కుటుంబాల్లో ఏం లేదు నేను ఆ మాటలు. ఈ ప్రేమను కాదు నేను అనేది, శారీరక సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమతో మీరందరూ ముడివేయబడి దేవుని కృప ద్వారా కొనసాగించబడుదురుగాక. సరే, తీసుకొని పోయి ఎక్కడికి? మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద. ఇటు చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట అబ్రహాముతోనయ్యా, నీ కొడుకుని తీసుకొనిరా, నువ్వు ప్రేమించే కొడుకు తీసుకొని వచ్చి నాకు బలిగా మార్చు, అర్పణగా మార్చు, బలియాగమైపోవాలి ఇస్సాకు. ఎక్కడా? మోరియా దేశములో నేను నీకు చూపించేది. ఇప్పుడు ఇస్సాకు ఏమనాలా? నేను బలి అవుతా కానీ నేను ఆడ బలిగాను, నేను ఈడే బలి అవుతా, నేను ఆ పర్వతం దగ్గరికి రాను. కొంతమంది పరిచర్య చేయడానికి బలి అవుతానని అప్పగించుకుంటారా? దేవుని కోసం బతుకుతానని అప్పగించుకుంటారా? కొంతమంది ఆ వంట దగ్గరే వంట అంటారు.
ఆయగారు నువ్వేమని చెప్పాయగారు, నేను మాత్రం వంటే చేస్తా అని చెబుతారు. నీకు నచ్చిన చోటు ఉంటే అది అర్పణ దేవుడు అంగీకరించడు. నీకు నచ్చిన పర్వతం కాదు, దేవుడు కోరుకున్న పర్వతం, దేవుడు చెప్పిన పర్వతం, దేవుడు చూపించిన పర్వతం, అక్కడ దహన బలిగా మార్చబడగలిగిన కృపను దేవుడు తప్పక దేవుని బిడ్డలుగా మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ. బలిగా మార్చబడటానికి నీకు నచ్చిన స్థలము, నీకు నచ్చిన పద్ధతి, నీకు నచ్చిన ఆలోచన, నీకు నచ్చిన ఉద్దేశాలతోని నువ్వు నడిపించబడితే దేవుడు ఊరుకోడు. నేను అక్కడే ఉంటా, నేను ఇదే చేస్తా, నేను అక్కడే ఉండటానికి ఇష్టపడతాన్న మాటలు మన నోట ఉండకూడదు. దేవుడు చూపించినటువంటి స్థలములో బలియాగముగా మార్చబడగలిగిన కృపను తప్పక దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. 3వ వచనం చూడండి. దహన బలి నడిపించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి, దేవునికి స్తోత్రం అనండి అందరూ. మీరందరూ వినండి. తెల్లారగానే అబ్రహాం ఏం చేస్తున్నాడంట? తెల్లారగానే అబ్రహాం ఏం చేశాడు? తన పనివారిలో గాడిద గంత కట్టాడు, పని వాళ్ళల్లో 2 తీసుకు. అబ్రహాం ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు తెలుసా మీకు? ఎంతమంది? 14వ అధ్యాయం 14వ వచనం ఆదికాండంలో రాయబడింది ఆ మాట. తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది పనోళ్ళు ఉన్నారంట. ఎంతమంది? 318 మంది పనోళ్ళు ఉంటే ఎంతమందిని తీసుకొని పోతుండు? ఎవరు తీసుకొని పోతున్నారు? అబ్రహామా, ఇస్సాకా? చూడండి మీరు బైబిల్ చూడండి, నాకెళ్ళి చూస్తే చూడండి, ఆ మాట చదవండి. తెల్లవారినప్పుడు 3వ వచనం, తెల్లవారినప్పుడు గంతగట్టి ఎవరు తీసుకుంది? తన పనివారిలో 2 ఎవరు సెలెక్టింగ్? అంటే అబ్రాహ్మ 2 తీసుకొని వస్తే ఇసాక్ ఏమంటుండు? నానా వాళ్ళిద్దరుంటే నేను పరిచర్య చెయ్యనయ్యా, వాళ్ళిద్దరితో నాకు కుదరదు, నీకు నచ్చిన మనుషులు కాదు, ఇగో వాళ్ళిద్దరిని తీసుకొని పోదాం అంటుండా? మాట్లాడరేందండి అన్నాడా? కొంతమంది అమ్మ మీరు 4 పోయి కాస్త ఆ మందిరం ఓడవండి అమ్మ అని అంటే, అమ్మ అయ్యగారు అవుతానా నాయుడు, ఆమె లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఒక్కదాన్ని నేను ఉడతా కానీ ఆమెతో మాత్రం వద్దయ్యా. అవును, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇస్సాకుకి ఏ మనసు ఉంది? తండ్రితో నడిచే విశ్వాసులకు ఏ మనసు ఉండాలా? తండ్రితో బతుకుతున్న ఇస్సాకులకి ఏ గుణం ఉండాలా? ఏ హృదయం కలిగిన వ్యక్తులుగా మార్చబడాలా? వాళ్ళుంటే ఉండను, వీళ్ళుంటే ఉండను, వాళ్ళుంటే చెయ్యను, వీళ్ళుంటే చెయ్యను కాదు. ఎవరిని తీసుకొని వచ్చినా నీవు తండ్రితో కలిసి నడిచి వెంబడించి దేవుని చిత్తము చేసే వ్యక్తిగా నిశ్చయముగా మార్చబడదువుగాక. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. 318 మంది ఉంటే 318 మందిలో ఒక 2 తండ్రికి నచ్చిన వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళతో కలిసి పనిచేసే మనస్సు ఇస్సాకు కలిగి జీవించాడు. ఈరోజున తండ్రితో ప్రవర్తిస్తున్నటువంటి ఇస్సాకులకు ఉండాల్సిన గుణం ఇదే. వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళ ఉద్దేశాలు వీళ్ళ ఉద్దేశాలు అన్న మాటలు మన నోట ఉండకుండా సరి అయిన రీతిలో ముందుకు నడిపించబడినట్లుగా దేవుడు మనందరినీ కొనసాగింపచేయునుగాక. 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి చాలు. ఎన్ని రోజులు ఇప్పుడు ప్రయాణమైండ్రు వీళ్ళు? ప్రయాణమై ఎన్ని రోజులు పట్టింది? మోరియా దేశానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు వచ్చినా ఇంకా అది దగ్గర ఉందా, దూరం ఉందా? ఇంకా దూరంగానే ఉందంటగా. చదవండి చూడండి. 3వ నాడు ఏంటిదంట? ఇంకా జారలా. ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఈ 3 రోజుల్లో నాకు ఒక మాట చెప్పండి. నానా యాడికి పోతున్నావు? అమ్మ నేను ఇంట్లో పెట్టినావు, నన్ను ఒక్కడిని ఎందుకు తెస్తున్నావు? 318 మంది ఇంట్లో ఉన్నారుగా, వాళ్ళందరినీ దేక వీళ్ళిద్దరిని ఎందుకు తెస్తున్నావు? అసలు యాడికి పోతున్నావు? నానా గాడిద తోకేంది అట్టుంది, గాడిద ఏంది అట్ట అరుతుంది, అసలు నువ్వేం చేయదలుచుకున్నావు? నన్ను 3 రోజులైనా ఇంకా నువ్వు తీసుకుపోయే దేశం ఇంకా రాక పోయా, యాడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు? ఒక్క మాట అయినా మాట్లాడినండి ఇస్సాకు.
నేను ఒక మాట చెబుతా చూడండి. 3 రోజులైనా ఇస్సాకు నోరు మూసుకొని ఉన్నాడు. నాతో పాటు కొంతమంది సేవకులు అప్పుడప్పుడు ప్రయాణమే వస్తుంటారు కొన్ని మీటింగులకు. ఆ మొదటి రోజు మంచినీళ్ళు తాగటం కూడా పక్కన భోగిలోకి పోయి తాగొస్తాడు అయ్యగారు. నా ముందు తాగాయ అంటే ఉదయ గారు అమ్మో అని అటు పోయి తాగు. ఏదైనా తినేదైనా కానీ పక్క భోగిలోకి పోయి తినొస్తాడు. మీ ముందు వదిలేడు అయ్యగారు. మొదటి రోజు ప్రయాణం అట్టు ఉంటుంది. రిటర్న్లో వస్తాడా నాకంటే ముందు గొరక పెట్టి నిద్రపోతుంటాడు. పండుకున్న తర్వాత లేచిన తర్వాత మళ్ళీ నాతోనే అంటాడు, అయ్యగారు ఏమనుకోమాకండి అయ్యగారు, కొంచెం శరీరం అలిసిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్పనా? ప్రారంభంలో భక్తి ఉంటుంది, ప్రారంభంలో భయం ఉంటుంది, ప్రారంభంలో నోరు మూసుకొనే ఉంటాం. పరిచయం పెరిగిన తర్వాత, రోజులు గడిచిన తర్వాత, పాతపడ్డ తర్వాత రోతపడుతున్నాం కదా. అదే చెప్తున్నా. కొత్తలో ఉన్న భక్తి, కొత్తలో ఉన్న మర్యాద, కొత్తలో ఉన్న ప్రేమ, కొత్తలో ఉన్న ఆత్మీయత, కొత్తలో ఉన్న ఆధ్యాత్మికత రోజులు గడిచే కొద్దీ ఏమవుతుంది? మొదటిలో ఉన్న ఆత్మీయత ఇప్పుడుందా? మొదట్లో ఉన్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకునే మనసు ఇప్పుడుందా? ఇస్సాకును చూడండి, 3 రోజులు గడిచినా, ఎన్ని రోజులైనా ఇస్సాకు వెంబడించడమే తప్ప, నడవటమే తప్ప, అడుగు జాడలను వెంబడించే వ్యక్తిగా మిగిలిపోవటమే తప్ప, అనవసరమైన మాటలు తన నోట ఒకడు కూడా మాట్లాడలేదు. ఇది కూడా ఆత్మీయ ప్రయాణమే. మీరందరూ రేపు ఆ నిత్య కనానుకు నడిపించబడాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి కానానుకు వెళ్ళటానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు, ఆ నిత్య కనానుకు నడిపించబడట కొరకు దేవుడు ఒక దైవజనుడిని మీకోసం నియమించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు ఆ దైవజనుడితో కలిసి ప్రయాణం చేసే విశ్వాసులకి ఉండాల్సిన మనసు, విశ్వాసులకు ఉండాల్సిన హృదయం, అదెట్టా ఇదెట్టా, వీళ్ళేంది వాళ్ళేంది అని రోజులు గడిచే కొద్దీ నువ్వు మాట్లాడే వ్యక్తిగా, పోజులు కొట్టే వ్యక్తిగా, భయం లేని వ్యక్తిగా, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించే వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తే దానికి మీరే ఉత్తరవాదులు. అది మీది మీరు చూసుకోవటమే. నేను ఒక మాట మీ అందరికీ చెబుతా, దేవునికి మించిన పెద్దోడు సంఘంలో ఎవ్వరు లేరు. సంఘంలో పెద్దోడిగా దేవుడు సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సేవకుని నడిపింపుకి సంఘం అంతా అప్పగింపబడాల. కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు, ఆయన పెత్తనం చేస్తే ఇల్లంతా బాగుంటుంది. ఇంటిని 10 పెత్తనం చేసేవాళ్ళు అయితే పిల్లగాడు కూడా వందలు తీసి అందరికి ఇచ్చేవాడు అనుకో, ఇంకా బాగానే ఉంటుంది. నేనేమంటానంటే, కుటుంబానికి ఒక యజమానుడు ఉన్నట్టు సంఘానికి దేవుడు సేవకుని యజమానునిగా పెట్టిండు. అప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఆ నడిపింపుకి అప్పగింపబడిన ప్రజలుగా కొనసాగించబడుదురుగాక. 3 రోజుల ప్రయాణములో అనవసరమైన మాట, 3 రోజుల ప్రయాణములో తేలికైన మాట, కొంచెం మాట్లాడితే అలుసు చేసుకునే వాళ్ళు, కొంచెం నవ్వితే తేలిగ్గా అయ్యగారిని చూసేవాళ్ళు, కొంచెం ఫ్రీగా మూవ్ అవుతే అయ్యగారిని జేబులో పెట్టుకునే వాళ్ళు. ఈ ప్రయాణంలో రోజులు గడిచిన తర్వాత తమకు నచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు బొచ్చెడు మంది ఉంటారు లోకంలో. సంఘాలు, విశ్వాసుల సంఘం చెబుతున్నా, ప్రపంచం అంతా తిరిగేవాడిగా. మీ పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలియదు. దేవుడైతే ఈ మాటలు మీకు చెప్పమన్నాడు. ఈ పూట నేను చెబుతున్నా. మీలో ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా అప్పుడప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టు నేను చెప్పే మాటల్లో ఒక్కొక్కటన్నా తగులుతుంటే కొంచెం సరి చేయబడి దేవుని వైపు తిప్పబడని ఏమి లేదు. మిమ్ములను కూడా ఇస్సాకులాగా నా దేవుడి రాత్రి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. రోజులు గడిచే కొద్దీ నీళ్ళ అవిధేయత, సేవకుడంటే నిర్లక్ష్యం, సేవకుడంటే తేలికతనం, సేవకుడంటే పనికిరానితనం, రోజులు గడిచే కొద్దీ లెక్కలేని తనంగా మాట్లాడటం ఇవన్నీ పోవాలా? లేకపోతే మనమే పోతాం, మనకే నష్టం, మనకే ఇబ్బంది, అది మనకే బాధకరమైన కార్యం. 3 రోజులైనా 3 దినములైనా ఇంకా అది దూరముగా ఉందా దగ్గరగా ఉందా దేశం? చెప్పరేందమ్మా? దూరంగా ఉంటే ఏందయ్యా, ఎంతకన్నా నడవాలా, ఎన్ని రోజులని నడవాలా అన్న మాటలు విన్నారా మీరు? భక్తిలో ఇసుకుందా, నడకలో ఇసుకుందా, సేవకుడి మీద కోపం ఉందా ఇస్సాకుకి? మరి మీ సంగతి? రోజులు గడిచే కొద్దీ మీకేమవుతుందండి? మీరేమైపోతున్నారు? కొంతమంది వాక్యం చదువుతుంటే వాక్యం వినని వాళ్ళు ఉన్నారు, పోజులు కొట్టే వాళ్ళు ఉన్నారు. వాక్యం నేను ఆదికాండం చదివితే వాడు ప్రకటన చదువుతాడు. నేను ఒక మాట మీకు చెబుతున్నా, నా ముందు మీరు పోజులు కొడితే నేనేమన్నా మేమేమి చేయలేకపోవచ్చేమో, నేనేమి చేయలేని వ్యక్తిగా మిగిలిపోవచ్చేమో. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన జోలు ఎవరు పోకూడదు. నీతితో ఆటలు కాదు, నిప్పుతో ఆటలు కాదు, గాలితో ఆటలు కాదు, అంతకంటే మించిన సర్వశక్తుడైన దేవునితో అంతకన్నా ఆటలు కాదు. పట్టుకుంది బైబిల్, వచ్చింది దేవుని సన్నిధికి. ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, దేవుని ఇల్లు.
ఏందమ్మాట కూర్చున్నావు అంటే, నా ఇల్లు నా ఇష్టం అనొచ్చేమో నువ్వు ఇంటి దగ్గర. ఏందమ్మ ఇప్పుడు తింటున్నావు అంటే, నా ఇల్లు ఆయా నాకు నచ్చినప్పుడు తింటా అనొచ్చేమో. ఇది ఎవరి ఇల్లు? ఆ దేవుని ఇంట్లో ఎవరిష్టం నెరవేర్చబడాలి? నీదా నాదా? నేను మీ అందరికీ చెబుతున్నా, దానికి మీదే అన్నిటికీ మీకే అప్పచెప్పిపోతున్నా. రోజులు గడిచే కొద్దీ చిరాకు పెరుగుతుంది, ఎట్టబడితే అట్ట మాట్లాడటం నేర్చుకుంటున్నారు. 3 రోజులైనా ఇంకా దూరంగానే ఉన్నా, ఇంకా రాకపోయినా, గమ్యం చేరకపోయినా, నడకలో ఇసుకు సేవకుని మీద చేదర ఇస్సాకుకి రాలేదు. మనము కూడా అట్లా నడిపించబడదుము గాక. చదవండి. ఎంత చదివిండ్రు? ఏడన్నా 4 అయిందంట. 5. ఓకే, ఇక్కడనే ఉండండి. వెళ్ళి మ్రొక్కి దేవునికి స్తోత్రం చెప్పండి. తన పని వారితోనే ఏమంటుండంట అబ్రహాము, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా. సరే, ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడాలా. ఇప్పటిదాకా 318 మంది పని వాళ్ళల్లో ఎంతమందిని తీసుకున్నాడు అబ్రహాము? చెప్పండి నాన్న, ఎంతమంది? 2 తీసుకొని వచ్చాడా? తీసుకొని వచ్చి ఆ పర్వతం దగ్గరికి రాగానే ఏం చేస్తున్నాడు? ఆ 2 పని వాళ్ళని ఏం చేస్తున్నాడు? మీరు ఇక్కడే ఉండండి అన్న. అవునా? నేను ఈ చిన్నోడు ఇద్దరం కలిసి పోయి దేవునికి మొక్కి మరలా వస్తాం. ఇప్పుడు వాళ్ళని అక్కడ ఉండమంటే ఇస్సాకు నోరు తెరిచి, అదేంది మరి, వాళ్ళు ఆడే ఉండేదానికి అసలు ఇంటి దగ్గరే ఉంటే పోయేదిగా, వాళ్ళని ఎందుకు తెచ్చినావు నువ్వు? మొత్తం అనవసరమైన పనులు చేస్తుంటాడు, పాస్టర్ గారికి మైండ్ ఉండదు, పాడు ఉండదు అనండి. మైండ్ లేని పనులని చేస్తుంటాడు, ఏందో అసలు ఏం అర్థం కాదు అనండి. ఏదో ఒకటి అనండి. మీరు కూడా అందరం కలిసి అంటే తాగాదైద్దాడు అనండి తొందరగా. ఇస్సాకు అన్నాడా? అసలు వాళ్ళని తేవడం ఎందుకు, వద్దన్నది ఎందుకు అనండి. రమ్మంటం ఎందుకు, కొండ కిందనే ఉండమంటం ఎందుకు, అది ఏదో ఇంటి దగ్గరే ఉండమని చెప్పొచ్చుగా. కొంతమందితోనే, నానా నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి టయానికి రావాలా, అర్థమవుతుందా అంటే ఈ పక్కన ఉన్నది, అయ్యగారు వాడి చర్చికి రావడం ఎంతంత మాత్రం, నువ్వు అట్లాంటి మాటలు చెప్పని వాడిని సర్వనాశనం చేసిద్ది. ఏమే, నేను వాడితో మాట్లాడితే నీ పని నువ్వు చూసుకోవచ్చుగా. ఒక సేవకుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఏదో ఒక రకంగా కౌంటర్లు వేయటం అలవాట. సేవకుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ మాట వినాలా. ఎవరిని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండగలిగిన మనసును దేవుడు సంఘమంతటికి తప్పక అనుగ్రహించి నడిపించును గాక. నేను ఏడుండమంటే కొండ కింద ఉండు అంటే ఆడుండాలా. వాళ్ళని ఆడెందుకు ఉండమన్నావు, వీళ్ళ నీడకెందుకు రమ్మన్నావు, నేను పరిచర్య చేద్దామని చెప్పి పోతే అమ్మా అయ్యగారు ఎట్ట అంటాడో చెప్పనా, ఆ బండలు దుడిచి ఆమెని మానేసి ఆమె దుడుతుంది నువ్వు రామాకని చెప్పిండమ్మా. ఎంత కుళ్ళిపోతాడో చూడు అసలు. నేను వస్తున్నాను ఆమెను ఆపటమేందమ్మా, నేను కూడా మనిషినే కదమ్మా అనండి అమ్మా. నేను అన్నది నిజం కాదమ్మా, అట్టంటే ఉంటుందమ్మా, అట్ట అనరాదు. ఆ మాటలు చెల్లవు, కుదరదు. అర్థమవుతుందా ఏమండి? ఈ మాటలు మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆడుండమన్నప్పుడు ఎవరితో ఏ మాట చెబుతుండో సేవకుడు వాళ్ళ మాట వినాలా. నీకు ఆ మాటలతో నీకు అనవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, కొండ కిందనే ఉండమని చెప్పి చదవండి. దహన బలికి కట్టెలు తీసుకొని చిన్నాడా. మరే ఇప్పుడు 5వ వచనంలో నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మరలా మీ యొద్దకు. సరే, ఈ మాట దగ్గర అట్ట ఆగినానా, నువ్వేం చేస్తావంటే 8వ వచనం చదువు. 8 కత్తి పట్టుకొని సాపింది ఎక్కడ నానా? 10 చూడు నాన్న, 10. అల్లెలు చెప్పండి అందరూ. 10 వచ్చినా కదా చదివింది. మరి ఇప్పుడు నేను చదవమన్నా వచ్చిన చదువు 5వ వచనం ఆ లైన్ చదువు. నేనును ఈ చిన్నవాడును
అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి, నా వైపు చూడండి అమ్మా, అందరు నా వైపు. ఇప్పుడు పని వాళ్ళ ముందు ఏమన్నాడు? ఏయ్ మీరు ఏడు ఉండండి, నేను చిన్నోడు ఇద్దరం కలిసిపోయి దేవునికి మొక్కి మరలా వస్తాం అన్నాడు. అన్నాడా? అనటం. వాళ్ళ ముందేమో ఇది అన్నాడు. 10వ వచనంలోకి ఏం చేస్తుండ అబ్రహాము వధించుటకు చెయ్యి జాపి కత్తి పట్టుకొనగా, అప్పుడు ఇస్సాకు ఏమనను? ఒరి దుర్మార్గుడు, ఒరే జనాల ముందు ఒక మాట, జనాలు లేనప్పుడు ఒక మాట, జనాల ముందు ఏమంటివిరా నువ్వు పనాల దగ్గర? నేను ఈ చిన్నవాడు ఇద్దరు కలిసి వెళ్ళి దేవునికి మొక్కి వస్తామని చెప్పి నన్ను ఈడ బడుతున్నవరే నేను అనండి అన్నాడా? మా పాటగారు మామూలుడు కాదు, జనాల ముందు ఒక మాట మాట్లాడతాడు, జనాలు లేనప్పుడు ఓహో చూడక్కు అన్నా చూసిన మా అయ్యగారు భాగవతం ఎట్ట బయటపడింది, ఇక్కడ దొరికింది మనకి అనండి. నేను ఒక మంచి మాట చెప్పనా? ఇస్సాకు అబ్రహామును అపార్థం చేసుకునే మనసు లేనివాడు, అర్థం చేసుకునే మనసు కలిగినవాడు. ఏముంది చెప్పండి తొందరగా, బస్సు పోయింది నాకు. నేను చాలా దూరాలు ఊర్లు తిరిగి కాస్త నాకు రేపు ఉదయం పోటేసి సెలవు, మళ్ళీ సాయంత్రానికి ఒక కోట ఉంది. చెప్పరమ్మా. అపార్థమా అర్థమా అమ్మా? మనదమ్మా. మీరే బడి? మేము పిండి బడి అనండి. ఏ బడి? అన్ని పెంట ఆలోచనలు, అన్నీ అపార్థమే, ప్రతిదీ తప్పే. నీకు ఏది చెప్పినా తిడితే తిట్టచ్చుగా, అయ్యగారు సాటుకు పిలిచి తిట్టచ్చుగా. ఒక ఆమె నాకు చెబుతుంది, అయ్యగారు నువ్వు తిట్టు కానీ లోపలికి పిలిచి తిట్టు అంటే తిట్టడంలో కూడా రూల్స్. మళ్ళీ నాకు ఏ మాట మాట్లాడినా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. అప్పుడు అట్ట అన్న అయ్యగారు, ఇప్పుడు ఇట్ట అన్న, అదేం కాదు. నా తండ్రి నాతో ఏది మాట్లాడినా నా క్షేమం గురించి మాట్లాడతాడన్న జ్ఞానం ఇస్సాకుకు ఉన్నట్లు మీ అందరికీ కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తే, ఆ జ్ఞానం మీరు కూడా పొందుకుంటే ఇస్సాకు 100 ఆశీర్వదించబడినట్టు మీరు కూడా 100 ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఏదో ఒకటి అనండి. దేవునికి స్తోత్రం. రైట్. 5 అయిపోయింది కనానా. ఇప్పుడు 6. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. హల్లెలూయా అనండి. నా వైపు చూడండి అమ్మా. హల్లెలూయా కాదు, నా వైపు చూడండి. ఇప్పుడు ఇస్సాకు మీద ఏం పెట్టిండ్రమ్మా? అబ్రహాము ఆ కట్టెల మోపు తీసి ఎవరి మీద పెట్టిండంట? ఏం పెట్టింది? కట్టెల మోపు అనండి. ఎవరి మీద? ఇస్సాకు మీదేమో కట్టెల మోపు. మరి అబ్రహాం ఏం పట్టుకున్నాడంట? నిప్పు కత్తి అనండి. నిప్పు మీ ఊర్లో ఒక 50 కిలోలు ఉంటుందా బరువు? నిప్పు ఎంత ఉంటుందమ్మా? అయ్యా నిప్పు ఎంత ఉంటుంది అంటే అటు చూస్తారేంది? వాట్ ఈస్ మీట్ బై నిప్పు, హౌ ఇట్ విల్ బి అని దాన్ని ఏమైనా గూగుల్ చేస్తారేంది మీరు? ఇప్పుడు నిప్పు అంటే ఎంత? నేను మంట పట్టడానికి నిప్పు ఎంత కావాలమ్మా? అంతేగా. ఎంత బరువైన వస్తువులు పట్టుకున్నాడు చూడండి నేను అబ్రహాం. నిప్పు తర్వాత ఇంకో చేతిలో ఆ కత్తి, ఇంకెన్ని కిలోలు ఉంటుంది అంటే ఇప్పుడు బరువైనది ఎవరి మీద పెట్టిండు? నాకు ఒక మాట మీరు చెప్పండి. బరువైన కట్టెల మోపు తీసుకొని ఏమో ఇస్సాకు తల మీద పెట్టి, అబ్రహాం ఏమో నిప్పు కత్తి పట్టుకుంటే, వారిద్దరు కలిసి ఆ మాట చదువునానా? చదువయ్యా. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, తలకాయ మీద కట్టెల మోపు పెట్టగానే, అబ్రహాము చేతిలో నిప్పు కత్తి పట్టుకోగానే, అబ్రహాం నడుస్తుంటే ఇస్సాకు కలిగిండు అనండి. అబ్రహాం ఇటు నడుస్తుంటే, ఆడ నడుస్తుంటే ఇస్సాకు ఏం నడుస్తున్నాడు అనండి. అరే ఇస్సాకు వతనాలే పాయా వస్తాం కానీ మాకేం బరువులేయి, నువ్వేం ఊపుకుంటూ నడుచుకుంటరా అని అన్నాడు కదా ఇస్సాకు. ఏందండి మాట్లాడరు? నేను ఒక మంచి మాట చెప్పనా? సంఘం భారము కలిగినదై ఉండాలా? సేవకుడు నిప్పు అంటే అభిషేకం,
కత్తి అంటే దేవుని వాక్యమన ఆత్మ ఖడ్గ. ఈ భారం ఆయన మొయ్యాలా, సంఘ భారం సంఘం మొయ్యాలా. ఆ భారం మీ మీదకి రావాలా. ఏ కట్టెల మోపు మోసింది? కట్టెల మోపు అంటే ఏంటిది అంటే ఒక జంతువుని కానీ ఆ పొయ్యి వెలిగించడానికి కానీ వాడే కట్టెలు ఎండిపోయినాయా లేకపోతే పచ్చి కట్టెలతో మంట వెలిగిస్తారా? చెప్పరేందమ్మా. మరి చాలా మంది పచ్చి పచ్చి కట్టెలతో నడుపుతున్నారేంది? ఇంకా అవిధేయత ఎండిపోలేదు, అవిశ్వాసం ఎండిపోలేదు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత చిత్తాలు ఎండిపోలేదు. అవి ఎండిపోతేనే నువ్వు దేవునికి బలిపీఠము మీద ఒక దహన బలిగా మార్చబడటానికి, ఒక ఇంపైన సువాసనగా అంగీకరింపబడటానికి ఉపయోగకరమైన వ్యక్తిగా తీర్చబడతావు. హల్లెలూయా అనండి, అనండి బిగ్గరగా. సరే, ఇప్పుడు చూడండి, బరువు ఎవరి మీద అనండమ్మా. తేలికైన వస్తువులు, నిప్పు, కత్తి. అది ఎవరి దగ్గర? ఎప్పుడు మనల్ని నడిపించే సేవకుని దగ్గర సేవకుడు ఏమి కలిగి ఉండాలంటే ఎప్పుడు ఒక అభిషేకము కలిగిన దైవజనుడిగా ఉండాలా. 2, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఆ కత్తి దేవుని వాక్య. ఇది సేవకుని దగ్గర ఉండాలా. మన దగ్గరే ఉండాలా. భారం, ఆ బరువులు, ఆ బాధ్యతలు. మీరందరూ ఏమంటారు చెప్పనా? అబ్రాహం అయ్య గారు నీతో రమ్మంటే వస్తాం కానీ ఏ మోపులు మరి తలకాయ మీద పెట్టమాకాయ, ఓక రమ్మంటే వస్తాం. ఇప్పటికే మెడలన్నీ పోత, నరాలని గుంజకొస్తున్నాయి. ఊరకొచ్చి కూర్చొని పోయే వాళ్ళు చాలా మంది అంటారు. వాళ్ళు ఇస్సాకులాగా ఆశీర్వదించబడరు. ఆశీర్వదించబడాల్సిన ఇస్సాకులు భారము కలిగిన వ్యక్తులుగా సంఘములో ప్రవర్తించుదురుగాక. బాధ్యత కలిగిన మనసును దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. ఓకే, రైట్. పాండి ఏడా? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఏంటిదంట? నా తండ్రి. నా వైపు చూడండి. బరువైన కట్టెల మోపు ఎవరి మీద? కత్తి, నిప్పు. పోతుంటే ఇస్సాకు అబ్రహామును పట్టుకొని ఏమంటాడు? ఒరే అబ్బిగా అనడా? ఏందట చూత్తరు? ఒరే అబ్బురేం, నువ్వు మామూలుడి కాదురా ఒరే అనడా? అన్నాడండి. ఏమని పిలుస్తున్నాడంట? ఎవరన్నా నా డాడీ అంటారా? పిల్లలు, మీ పిల్లలు నా మమ్మీ అంటారా? ఎవరైనా మమ్మీ అంటారా? డాడీ అంటారు. ఎందుకని నా తండ్రి అని పిలుస్తున్నాడు? దాని అర్థం ఏంది? నువ్వు ఎన్ని బరువులు నా మీద మోపినా, ఆ బరువులు మోపబడినప్పుడు, కట్టెల మోపు తలకాయ మీద పెట్టబడినప్పుడు, ఆ కట్టెలలో కొన్ని కట్టెలు గుచ్చుతున్నా, పెట్టబడిన భారములు కొంచెం నొప్పిగా, బాధగా, బరువుగా, ఇబ్బందిగా అనిపించినా, ఏది ఏమైనా నువ్వెప్పటికీ నువ్వు నా తండ్రివే. ఏం మనసండి సాగకే ఓరక చిప్పు అలులియా సూత్రం. మరి ఇప్పుడు మనందరం కలిసి పాట పాడుకుందామా? హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా అందరూ అంటారు. పాడదామా? ఈ మేనర్ అయ్యేది, ఈ మేజర్, ఈ అయ్యి నాకు రావు అని నడిపించున. నువ్వు ముందు నడిచిన తర్వాత నడిపించిన పాట పాడు. పక్కన వాళ్ళకి కసపుట్టేటట్టు, అలుపు వచ్చేటట్టు, ఎక్కమో అని అంత అవసరం లేదు. నేను చెప్పే మాటేనండి, మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? ఇంత బరువు పెడితే ఏమంటుండు? కొంచెం బరువుల మీద పెడితే మీరేమంటారు? వంట దగ్గర నువ్వు ఒక్కదానివే చేస్తుంటే నువ్వేమంటావు? అయ్యా, అయ్యగారు గారు తీసేసి ఏమంటారు? అయ్యా నేను ఒక్కదానేనయ్యా, ఎడ చచ్చేది నాయనా, చూడు చూడు ఎంత బాగా వస్తుంది అయ్యా. నువ్వేడ మోసేది కట్టెల మోపు, తీసి నా తలకాయ మీద వేసిపోతావు. ఓకే, ఏడదాకా వచ్చినామయ్యా? నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. నా వైపు చూడండి అమ్మా, ఇటు చూడండి.
ఇస్సాకు నోరు చేసి ఒక మాట అడిగిండు, ఏమని? నిప్పు కత్తి రెండు నీ చేతిలో ఉన్నాయిగా, ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి దహన బలికి గొర్రె పిల్లేది అన్నాను అన్నాడు. అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాడు నాన్న అనండి. ఏంటిది? అప్పుడు ఏంటంటే దేవుడు చూసుకుంటాడు, మీరే మొత్తం ఇస్సాకు, మీరే ఇస్సాకు నువ్వే కట్టెల మోపు మొత్తం నువ్వే అడిగినావు. దహన బలికి గొర్రె పిల్లేది డాడీ అన్నావు. మీ నాన్న ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాడే. దేవుడు చూసుకుంటే ఈ కట్టెల మోపు ఎందుకురా మరి నన్ను మోపించేది? ఒరే, గొర్రె పిల్ల చూసుకున్నప్పుడు కట్టెల మోపు దేవుడు చూసుకోడా? ఏమో మరి మీకున్న తెలివితే అట్లేమో ఇస్సాకు లేవాయా? నాది నాకు ఇయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా. నీతోనే మాట్లాడితే ఖచ్చితంగా నీ నోట వచ్చే మాట అయితే ఇదే, డౌటే లేదు దాంట్లో. అంటే బలిపీఠానికి గొర్రె పిల్లని దేవుడు చూసుకుంటే కట్టెల మోపుని దేవుడు చూసుకోడా? అయ్యగారు కావాలని మోపించిండు ఆ రోజు నాతోని, కుళ్ళు పోతాడు అనండి. తండ్రితోని పిల్లలు ఎట్ట నడవాలా, సంఘం సేవకుడితో ఎట్ట ఉండాలా నేర్చుకోండి మీరు. మీ బైబిల్లో ఉన్న మాటలే, నేను రాత్రి టీ కాసుకుంటూ పెట్టుకొని రాసిన మాటలు కావి. అర్థమైందా? ఎన్నో వచ్చినవయ్యా? ఏడాదాకా వచ్చినావు నానా? 9. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి, ఏందంటమ్మా? అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి, ఇంత బరువు మీద పెట్టినా దేవుడే చూసుకుంటాడని చెప్పినా అబ్రహాముతోనే ఇస్సాకు నడిపించబడతానే ఉన్నాడు. ఎవరితో కూడి? అబ్రహాముతో. ఎంత బరువైన, ఎంత బాధ కలిగిన, ఎంత నొప్పి కలిగిన, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు నిన్ను నొక్కుతా ఉన్నా, ఎటువంటి బరువులు నీ మీద పడతా ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన సేవకులతో ఉన్న సంబంధాన్ని తెంపుకోకుండా కొనసాగించబడే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. చెప్పండి అందరు గట్టిగా. వారిద్దరు కూడి వెళ్ళి, ఏన్నానా? దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి, ఇస్సాకును పిలవగా ఇస్సాకు పారిపోయెను అనండి. పారిపోయిండా? వాడు పారిపోయిపోయినా మీరే పంపించేటట్టున్నారు. ఇటు చూడండమ్మా, బలిపీఠము కోసం అంట, బలిపీఠము కట్టడానికి కట్టెలను చక్కగా పేర్చి. అబ్రహాం కట్టెలు పేరుతుంటే ఇస్సాకు ఏం చేసిండు? ఇటు కట్టెలు పేర్చి, ఇటు చూడాలి, నా వైపు చూడాలి మీరు. ఇటు కట్టెలు చక్కగా పేర్చి, అరే ఇస్సాకు లేకపోయాను, అబ్రహాము వెతకసాగాను. పర్వతము కిందకి వచ్చి, బాబు పనివారులారా, నా కుమారుడుకు ఇస్సాకు ఎక్కడనానా అని అడుగగా, నీ కుమారుడు ఇప్పుడే మా కళ్ళ ముందు పారిపోవచ్చుండగా మేము చూచితివి అని వాళ్ళు చెప్పాను అని ఉందా? తప్పించుకొని పారిపోయేవాడా ఇస్సాకు? చెప్పరేందమ్మా? ఇదిలిచ్చుకొని మనసా? పట్టి పట్టని వ్యక్తి. ఎప్పుడు జారుకుందామా అనండి, ఎప్పుడు జారుకుందునా అనండి. ఈ మనసా? కట్టెలను చక్కగా పేరుతుంటే మరి ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఒక్కొక్క కట్టెను తన తండ్రికి అందించాడు. ఏ మనసు ఉండాల విశ్వాసులకి? సేవకుడు ఇక్కడ సేవ చేస్తుంటే ఒక్కొక్క కట్టె అందించే సహకారులుగా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగా. ఆ మనసు రావాలా సంఘానికి. ఆ మనసు కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడాలా. ఆమేన్. ఏం చేయాలి? ఒక్కొక్క కట్టెను ఇక్కడ సేవకి, పరిచర్యకి, బలిపీఠానికి అందించే వాళ్ళు, సహకరించే వాళ్ళు ఉన్నారా? ఇస్సాకులాగా, ఇస్సాకు లాంటి మనసుతో ఉన్నారండి? సరే చదవండి. చదువు నాన్న, చదువయ్యా. అబ్రహాము తన కుమారుడు పేర్చి ఇస్సాకును బంధించి, అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. దేవునికి స్తోత్రం అని చెప్పి కొంచెం బిగ్గరగా నా వైపు చూడండి అందరూ. ఒక తండ్రితోని ఎట్లా నడిచాడో చూసారా ఇస్సాకు? తన జీవితం, నేను చనిపోయినా పర్వాలేదు, నా తండ్రి నన్ను చంపినా పర్వాలేదు,
నేను నా తండ్రి నడిపింపులో నడిపించబడిన విశ్వాసిగానే నేను మిగిలిపోవాలి. ఆ మనసు నాకు ఉండాలి. ఎంత మంచి ఆధ్యాత్మికత! నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పనా? నువ్వు గనక ఈ మనసు కలిగి నీ తండ్రిని వెంబడించే వ్యక్తివే గనక నువ్వైతే, ఇస్సాకుకు మారుగా, ఇస్సాకుకు బదులుగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేళ్లను దేవుడు సిద్ధపరిచినట్లు, దేవుడు నీకు మారుగా అద్భుతమైన వాటిని దేవుడు నీ కోసం ఏర్పాటు చేయబోతున్నాడు. వాళ్ళ నాన్నని ఇస్సాకు అడిగింది ఏంటిది? కత్తి, నిప్పు ఉంది, దహనబలికి గొర్రె పిల్ల, అంతేనా? మరి 22వ అధ్యాయం పొదలో కొమ్ములు తగులుకొనున్న పొట్టేలు 13వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. హల్లెలూయా అనండి. అడిగింది ఏంటిది? గొర్రె పిల్ల అనండమ్మా, అనండి అందరూ. అడిగింది దేవుడు ఏర్పాటు చేసింది. పిల్ల శ్రేష్టమైందా, పొట్టేలు శ్రేష్టమైందా? నీకోసం శ్రేష్టమైన వాటిని అడుగు. వాటికి వాక్యం చెప్పండి. ఫార్ములా A+B² ఫార్ములాలో ప్రాబ్లం సాల్వ్ అయ్యేదిగా. దీనికి ఫార్ములా చెప్పండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఆ కార్యాలు నీ జీవితంలో అనుభవించాలంటే నువ్వు కూడా ఇస్సాకు లాంటి భక్తి చెయ్యగలిగిన వ్యక్తిగా మార్చబడతావు గాక. ఇస్సాకు అడిగిందేమో గొర్రె, దేవుడు సిద్ధపరిచింది. నువ్వు ఇట నడితే దేవుడు నీకోసం ఏమి ఏర్పాటు చేస్తుంటాడు? ఇట్ట కాకుండా సొంత జ్ఞానంతోని హాగరు పిల్లగాన్ని తీసుకొని, ఇష్మాయిల్ని తీసుకొని అరణ్యములోనికి పోయి ఆమె చాలా స్టంట్లు చేసింది, చాలా తిప్పలు పడి సొంత జ్ఞానంతో నడిచిండ్రు. వాళ్ళ జీవితాలలో ఇస్సాకు పొందుకున్న ఈ దీవెనను వాళ్ళు పొందుకోలేకపోయారు. ఇస్సాకులాగా వాగ్దాన పుత్రునిగా మిగిలిపోలేకపోయాడు. నేను ఒక మాట మీ అందరికీ చెప్పి నా మాటలు ముగిస్తాను. దయతో నా మాటలు మీరు అందరూ వినాలని కోరుకుంటున్నా. ఒక తండ్రితో, దేవుడు మీకు ఇచ్చిన సేవకునితో మీరు ఎట్లా నడిపించబడుతున్నారు? అన్ని అపార్థాలైనా అర్థం చేసుకునే మనసు లేదా? రోజులు గడిచే కొద్ది నువ్వు ఎట్ట తయారైపోతున్నావు? నీ ప్రాణం పోయేంత వరకు ఇదే బలిపీఠము మీద, దేవుడు నిన్ను నడిపించిన ఈ బలిపీఠము మీద దహన బలిగా, దేవునికి ఇష్టమైన విశ్వాసిగా కొనసాగించబడటానికి ఇష్టపడతావా? సంపూర్ణంగా అప్పగించుకుంటావా? ఏమి లేదు ప్రభువా, నా తండ్రి నడిపించినట్టుగా నేను నడిపించబడతాను, నా సొంత జ్ఞానం కాదయ్యా నా ఆలోచనలోనికి నువ్వు కూడా వస్తావా? ఈ మనసు నీదే గనక అయితే నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుని కృపతో నింపబడండి. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా మార్చబడండి. అబ్రహాము ఎదుట ఇస్సాకు నడిపించబడినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా ఆ నడిపింపులో కొనసాగింపచేయును గాక. అందరు కళ్ళు మూయండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.